సామాజిక చైతన్య స్ఫూర్తి మాజీ ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నేను ఈ స్టేజ్ మీద ఎమ్మెల్యేగా నిలబడ్డానికి కారకులైనటువంటి నాకు దేవుడు ఇచ్చినన్న తేజమూర్తి గారికి, ఈ కళాశాల అధ్యాపకులకి, మాజీ ఎమ్మెల్యే గాంధన్నకి, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. వెంకయ్య నాయుడు గారు వచ్చారంటేనే మనకు ఏదో ఒక రకమైనటువంటి స్ఫూర్తి లభిస్తుంది అని. వెంకయ్య నాయుడు గారు వచ్చారు అంటేనే మనకు ఒక ధైర్యం. వెంకయ్య నాయుడు గారు సభకు వచ్చారంటే అటెండ్ అయితే చాలు, అది మనో వికాసం. ఎందుకంటే భగవాన్ రమణ మహర్షి గారు ఒక మాట అంటారు, మనం అత్తరు దుకాణానికి వెళ్ళి అత్తరు కొనకపోయినా పర్వాలేదు, వెళ్ళి రావడంతోనే ఆగ్రాహమైనటువంటి ఆ పరిమళం మన మీద కొంత పడుతుంది, కొంతకాలం పాటు ఆ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ పరిమళమే మానవత్వం, ఆ పరిమళమే గౌరవనీయులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు. ఆయన వచ్చేళ్తేనే చాలు, మనలో ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. వారి ప్రసంగం ముందు మాట్లాడడం అంటే పంచభక్ష ప్రమాణాలు పెట్టే ముందు పైత్యరసం ఇవ్వడమే. నేను ఎందుకు పైత్యరసంగా మారాలి? కాబట్టి మీ అందరూ కోరుకునేది ఎప్పుడో వెంకయ్య నాయుడు గారు చేసి చూపించారు. ఈరోజు భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందంటే గౌరవనీయులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు అప్పట్లో చేసినటువంటి పోరాటం. సమాజంలో మార్పు రావాలంటే అది చదువు నుంచి మొదలవ్వాలి, చదువు ద్వారానే సాధ్యమవుతుందని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అనేక మార్పులకు శ్రీకారం వారు ఉన్నప్పుడే జరిగింది. ఎందుకంటే చదువు అనేదే సమాజాన్ని సంస్కరిస్తుంది, చదువు అనేదే సమాజాన్ని మారుస్తుంది. ముఖ్యంగా మహిళా లోకం సావిత్రమ్మ కళాశాల ప్రారంభానికి పూనుకున్నటువంటి ఈరోజు మా వెంకటేశ్వర చౌదరి గారి కుటుంబం ధన్యులు. కొన్ని వేల మందికి భోజనాలు పెట్టినా, కొన్ని లక్షల మందికి ఏ రకమైనటువంటి గొప్ప దానాలు చేసినా ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు. కానీ 1982వ సంవత్సరం నుంచి ఈనాటి వరకు మా శైలజక్క ఈ రోజు డొనేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి గుణగణాలే, ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్యతోనే ఆమె ఆ స్థాయికి వెళ్ళింది. ఈ స్థలం, ఈ ప్రాంతం, వారు కట్టించినటువంటి ఈ భవనం కొన్ని లక్షల మందికి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా దేశానికి మార్గనిర్దేశనం జరిగినటువంటి ఎంతో మంది జ్ఞాన సంపన్నులు ఇచ్చింది. ఆ జ్ఞాన సంపన్నులు వారి పేరు నిలబడాలని, వారి కీర్తి వందల సంవత్సరాలు ఈ కళాశాల కొనసాగినంత కాలం వారి కీర్తి, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఎంత మృదు స్వభావం అయినా ఆయన ఇస్తున్నటువంటి ఈ డబ్బులతో ఎక్కడ ఏమైనా రూపాయి మిస్యూజ్ అవుతుందేమోనని స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయన స్వయంగా చేసే పర్యవేక్షణ ఎలా ఉంటుందంటే వారి ఇంటికో వారి కుటుంబానికి అవసరమైతే ఎంత పర్యవేక్షణ చేస్తారో అంత సూక్ష్మమైనటువంటి పర్యవేక్షణ చేస్తారు. ఆయన చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఇప్పటికి నేను ఒక 100 సార్లు మాట్లాడుతుంటాను ఆయనతో. ఆ 100 సార్లలో కూడా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడదు. ఎప్పుడో ఒక సందర్భంలో నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలని చెబుతూనే ఉంటారు. మొన్న కలెక్టర్ గారితో ఈ కళాశాల ఈ హాస్టల్ భవనం ఓపెనింగ్ గురించి మాట్లాడుతుంటే కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, నేను ఎవరిని అడగాలంటే మీరు ఎదురుగా నిధిని పెట్టుకొని ఎవరిని అడుగుతారు? ఏం సార్ వెంకటేశ్వర చౌదరి గారు ఉన్నారంటే మొహమాటం లేకుండా, ఏ మాత్రం నొచ్చుకోకుండా నేను ఇస్తాను మురళి, కలెక్టర్ గారికి చెప్పేయని నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి గొప్ప దానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వారి కుటుంబం, వారి వంశము, వారి పరంపర ఇదే రకమైనటువంటి స్ఫూర్తితో కొనసాగాలని, వారికి ఇలాంటి ఈ పరంపరను కొనసాగించే శక్తిని భగవంతుడు వారి కుటుంబానికి, వారి భావితరాలకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు, ఎందుకంటే పెద్దల యొక్క ప్రసంగం వినాలి. వారి ప్రసంగం కోసమే ఈరోజు మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. నేనైతే జర్నలిస్ట్ గా ఒక 100 ప్రెస్ మీట్లకు అటెండ్ అయి ఉంటాను. సారు ప్రెస్ మీట్కి అటెండ్ అయితే ఏ పాయింట్ హెడ్లైన్ పెట్టాలని అరగంట వెయిట్ చేయాలి, లేదంటే 2 టీలు తాగాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ హెడ్లైనే.
ఇలాంటి గొప్ప ఆరేటర్, ప్రపంచం గుర్తించి దేశం మెచ్చినటువంటి ప్రసంగికులైనటువంటి వెంకయ్యనాయుడు గారికి మరొకసారి పాదాబంధనం చేస్తూ మీతో పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్కారం. థ్యాంక్ యూ.